హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుష్ప 2 మూవీ డే 1 కలెక్షన్ ఎంతో మాట్లాడుకుందాం. అలాగే ఎంతమంది షాక్ అయిపోయారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు టాలీవుడ్నే కాదు భయ్య, బాలీవుడ్ కూడా షేక్ చేసింది అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ. అసలు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ వసూలు చేసింది, అలాగే ఏ మూవీ రికార్డ్ని అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బ్రేక్ చేసింది అన్నమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అనమాట నాకు తెలిసి బాహుబలి మూవీ భయ్య అసలు ఫస్ట్లో అనమాట భారీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అన్ని చోట్ల అనమాట. ఆ మూవీ టాప్. దాని తర్వాత కేజీఎఫ్ మూవీ భయ్య, కేజీఎఫ్ మూవీని అసలు తిప్పే వాళ్ళే లేరు నాకు తెలిసి అనమాట. కేజీఎఫ్ 2 అనమాట చాప్టర్, దాన్ని ఓవరాల్ చేసింది భయ్య, దాన్ని కూడా బ్రేక్ చేసింది పుష్ప 2 మూవీ. అదే కాకుండా త్రిబుల్ ఆర్ మూవీ భయ్య డే 1 రికార్డ్, దానికి మించిన మూవీ లేదు అని చాలామంది అయితే అనుకున్నారు. అలాంటి మూవీనే మన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డే 1 జస్ట్ అనమాట తెలుగులో, జస్ట్ టాలీవుడ్లో అనమాట 120 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది మామూలు విషయం కాదు. 120 కోట్ల అంటే అది ఎవరు ఊహించుకోలేదు. అది ఇమాజిన్ కోసం అనమాట. అది చాలామంది ఇమాజిన్ కూడా చేసుకోలేరు, అంత వసూలు చేస్తుంది అని డే 1 అనమాట. అది కూడా టాలీవుడ్లో. ఇది మామూలు విషయం కాదు భయ్య. చాలామంది అనమాట ఈ మూవీని బాయ్కట్ చేద్దామని, ఈ మూవీని ఆడనివ్వమని చాలామంది చెప్పారు భయ్య. చాలామంది అనమాట ఈయన గురించి నెగిటివ్ కూడా మాట్లాడారు. చాలామంది అనమాట ఈ మూవీ గురించి నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళందరినీ పక్కన దోసేస్తారనమాట మన అల్లు అర్జున్. జస్ట్ టాలీవుడ్లో అనమాట 120 కోట్లు అయితే వసూలు చేసిండు. ఇది మామూలు విషయం కాదు భయ్య. దీన్ని ఎవ్వరు కూడా తాకలేరు. రాజమౌళి గారు షాక్ అయిపోయారంట ఈ రికార్డును చూసి. ఏంద్రా బాబు, నేను కూడా ఇంత రికార్డు క్రియేట్ చేయలేదురా బాబు అని ఆలోచించారంట. అయితే రాజమౌళి గారు తర్వాత చేయొచ్చేమో, అది చెప్పలేము. కానీ ప్రజెంట్ అనమాట టాప్లో అనమాట టాలీవుడ్లో డే 1 రికార్డు అనమాట అల్లు అర్జున్ పుష్ప 2, అల్లు అర్జున్ ద రూలర్ అనేది అనమాట మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. దాని తర్వాత భయ్య బాలీవుడ్ విషయానికి అయితే పోదాం భయ్య. బాలీవుడ్లో పఠాన్, జవాన్ ఈ మూవీస్ అనమాట భారీ కలెక్షన్ వసూలు చేసింది డే 1 అనమాట. 80 అలాగే 50 కోట్లు అనమాట పఠాన్ మరియు జవాన్ అయితే వసూలు చేసింది. ఇది మామూలు రికార్డు కాదు అప్పుడు అనమాట మనం అనుకున్నది. కానీ తిప్పితే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాలీవుడ్లో 80 కోట్లు అయితే వసూలు చేసింది భయ్య. అందరు బాలీవుడ్ అని వణికిచ్చాడు మన పుష్పరాజ్ భయ్య. నిజం, అలాంటి క్రేజ్ అక్కడ క్రియేట్ అయింది. చాలామంది ఏమని చెప్పారంటే తెలుగులో ఆడదు, ఆడితే నార్త్ ఇండియాలో ఆడుతుంది అని చాలామంది అయితే చెప్పారు భయ్య. కానీ అదేం లేదు భయ్య, ఇక్కడే అనమాట భారీ కలెక్షన్ వసూలు చేసింది. చాలామంది టికెట్ రేట్లు పెంచారు, దాని కారణంగా ఇక్కడ వసూలు చేసింది అని చెప్పొచ్చు. కానీ భయ్య ఇష్టం వచ్చిన వాళ్ళే చూస్తారు భయ్య. పుష్ప మూవీని మిస్ అవ్వకుండా ఉండాలి అనే వాళ్ళే చూస్తారు. కానీ చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా ఏం చేసినా సరే వాళ్ళకి చూడాలని ఉంటే వాళ్ళే వస్తారు. అయినా సరే వచ్చిన వాళ్ళతోనే అనమాట ఈ రకమైన కలెక్షన్ గ్వాస్ చేశాడు. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్లో అనమాట ఉంటూ క్రేజ్ పెరుగుతుంది. ఈరోజు అనమాట ఫ్రైడే, రేపైతే సాటర్డే, అలాగే సండే అనమాట బీభత్సమైన రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. 80 కోట్ల నుండి 100 కోట్లు కూడా పోతుంది డే 3 అనమాట అక్కడ. అది మామూలు విషయం కాదు భయ్య. చాలామంది ఈ రికార్డు ఫేక్ అంటున్నారు, కానీ ఇదైతే ఫేక్ కాదు. ఇది అల్లు అర్జున్ పుష్ప ద రూలర్ అని నాకు అనిపించింది భయ్య. ఓర్ నాయన, ఈ మూవీ గురించి నేనైతే అనుకున్నా భయ్య. చాలామంది నెగిటివ్గా అయితే చెప్పారు, అలాగే విలన్స్ లేరు కూడా చెప్పారు, శ్రీవల్లి క్యారెక్టర్ బాగాలేదని కూడా చెప్పారు. అయితే ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ వసూలు చేసింది అంటే ఎవరైనా సరే బాలీవుడ్ వాడిని వణికిచ్చింది, టాలీవుడ్ వాడిని వణికిచ్చింది అన్నీ అనమాట. ఓవరాల్గా అన్ని చోట్ల భారీ కలెక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇదే భయ్య. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, ఏదైనా సరే. కానీ నాకు తెలిసి అనమాట ఈ మూవీలో సాంగ్స్ వేరే లెవెల్ భయ్య. అందుకనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఇది ఎవరు తిరగరాయలేరు భయ్య నాకు తెలుసు అనమాట. ఇప్పుడు అలాంటి రికార్డ్ అయితే అల్లు అర్జున్ అనేది క్రియేట్ చేశాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా కదా.